హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం చూడబోతున్నాం. విద్యార్థులకి సంబంధించినటువంటి దసరా సెలవులనైతే ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క దసరా సెలవుల్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసినట్టుగా మనకిక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మళ్ళీ ఎప్పుడు ఈ యొక్క పాఠశాలలు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి రీఓపెన్ అయ్యేటటువంటి తేదీని కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మన నుండి నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దసరా సెలవులని ఇదివరకే ప్రకటించడం అయితే జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ పాఠశాలలన్నింటికీ కూడా ప్రాథమిక అదేవిధంగా హై స్కూల్స్కి కూడా సెలవులనైతే ప్రకటించడం జరిగింది. ఆ యొక్క తేదీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ముందు ప్రకటించడం జరిగింది అంటే 21వ తారీఖు సెప్టెంబర్ నుండి 3 తారీఖు అక్టోబర్ వరకు అయితే ఈ యొక్క సెలవులని ప్రకటించడం జరిగింది. తిరిగి 4వ తారీఖు రోజున పాఠశాలలు అయితే ప్రారంభం అవుతాయి అని చెప్పేసి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వారికి 28వ తారీఖు సెప్టెంబర్ నుండి అక్టోబర్ 5 తారీఖు వరకు కూడా సెలవులనైతే గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ సెలవుల్లో స్వల్ప మార్పులనైతే రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. అది ఏమిటో కూడా నేను మీకు క్లారిటీగా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. రేపటి నుంచే సెలవులు. ఇక్కడ ఈరోజు 26వ తారీఖు, రేపు 27వ తారీఖు. ఇక్కడ క్లారిటీగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకి రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల కాగా, ఇప్పుడు ఒక రోజు ముందు అంటే రేపు 27వ తారీఖు కాబట్టి ఒక రోజు ముందుగానే 28 అన్నటువంటి దానిని ప్రీపోన్ చేసి మనకి 27వ తారీఖు రోజు నుండే ఈ యొక్క హాలిడేస్ని అయితే ఇవ్వడం జరిగింది. తిరిగి మనకి 5వ తారీఖు వరకు ఈ సెలవులు అనేది కంటిన్యూ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యాలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, సెలవుల్లో గనక మీరు క్లాసులు నిర్వహించినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరించడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి మరొకసారి నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. స్కూళ్ళకైతే 21వ తారీఖు నుండి అక్టోబర్ 3 వరకు, తిరిగి 4వ తారీఖు రోజున పాఠశాలలు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్ కాలేజీలకైతే 27వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఈ యొక్క సెలవు దినాలు అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈ స్వల్ప మార్పులని గమనించి విద్యార్థులందరూ సహకరిస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.